ఎస్జిటి జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్ ఆశావాహులందరికీ కూడా నా నమస్కారాలండి. అండ్ మనం ఇప్పుడు చూస్తున్న టాపిక్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. ఎస్జిటి సిలబస్లో 5th చాప్టర్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఉంది. సో ఈ 5th చాప్టర్లో ఇవన్నీ కూడా వస్తాయి. సో మనం చూస్తుంది ఇప్పటి వరకు 4 చాప్టర్లు అయిపోయినాయి. ఈ 4 చాప్టర్లు కూడా జేఎల్, పిఎల్, డిఎల్కి అనేది అవసరం. అండ్ 5th చాప్టర్ ఉంది. సో ఇప్పుడు మనం డీల్ చేస్తున్నాం, మిగతావి కూడా డీల్ చేయబడతాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది వచ్చేసి జేఎల్ జూనియర్ లెక్చర్ సిలబస్ అండి. ఇందులో కూడా మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఉన్నాయి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ అనేది మెథడ్లో ఉండే ఆడియో లింగ్వల్ మెథడ్. సో ఇక్కడ మెథడ్స్లో ఇవి ఉన్నాయి. అండ్ స్ట్రక్చరల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఇవి వచ్చేసి అప్రోచెస్ అనమాట. అండ్ సో ఇది కూడా టోటల్గా కవర్ అయిపోతుంది. అండ్ జేఎల్కి అండ్ డిఎల్కి అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్కి సేమ్ సిలబస్ కాబట్టి మనం దీన్ని చక్కగా చర్చించుకోవచ్చని భావిస్తున్నాం. సో ఎక్కువ సమయం అయినా కానీ జాగ్రత్తగా వింటే అన్నిటికీ చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నా ఈ ప్రయత్నాలన్నిటికి కూడా కారణమైన నా కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే నన్ను ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటూ అండ్ చక్కగా ప్రోత్సహించారు, నిజంగా ఎవరో తెలియకుండా కూడా ఇంతలాగా ఆదరిస్తారు అనేసి నేనైతే ఊహించలేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను కూడా కొంత మీరు కృతజ్ఞత కలిగి నేను ఇస్తున్నప్పుడు మీరు కూడా తిరిగి ఇచ్చారు. నేను మరలా ఎంతో కొంత మీకు తిరిగి ఇవ్వాలని భావిస్తున్నాను. అయితే నేను ఎప్పుడు కూడా జ్ఞాన రూపంలో ఇచ్చాను కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ఇవ్వడం తలుచుకుంటాను. అండ్ మీకు వీలైనంతగా ఏవైతే అయిపోయినాయో ఇప్పటి వరకు మెథడాలజీకి సంబంధించి పీడిఎఫ్స్ నేను ప్రొవైడ్ చేయదలుచుకున్నాను. అయితే ఇది వెంటనే జరిగే ప్రక్రియ కాకపోయినప్పటికీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ విత్ ఇన్ 10 hours కొన్ని అంటే మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం, ఆ వీడియో చేసిన పిదప అండ్ మీకు పీడిఎఫ్లు పంపించబడతాయి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఇంతకుముందు నాకు కాంట్రిబ్యూట్ చేశారో నా సక్సెస్కి అండ్ నన్ను ప్రోత్సహించడానికి, వారు దయచేసి అండ్ మీరు ఏ పేరు మీద కాంట్రిబ్యూట్ చేశారు, ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అండ్ ఏ సోర్స్ ద్వారా అంటే బ్యాంక్ అకౌంట్ ద్వారానా, గూగుల్ పే ద్వారానా లేదా పేటిఎం ద్వారానా, మీరు దేని ద్వారా పంపించారు. అండ్ నా దగ్గర వివరాలు ఉన్నాయి, 10-15 మంది ప్రొవైడ్ చేశారు నాకు. అండ్ ఇట్స్ గ్రేట్ ఆనర్ టు మీ అదైనా కానీ. సో వీరి దగ్గర వీరి ఈమెయిల్స్ నా దగ్గర లేవు కాబట్టి దయచేసి మీరు గనక ఈ యొక్క pcv4yt@gmail.comకి కనుక మీరు గనక మీ మెయిల్తో ఆ వివరాలు లేదా స్క్రీన్ షాట్ తీసి మీరు పంపించిన వివరాలు కనుక నాకు పంపిస్తే అండ్ నేను మీకు పీడిఎఫ్ ఫైల్ని అందించబోతున్నాను. ఏదైతే నేను తొందరగా చేయగలిగి అండ్ మీకు పంపించగలను అవి మాత్రం ఖచ్చితంగా పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఎవరైనా కానీ మీరు కనుక కాంట్రిబ్యూట్ చేయాలి, ఈ ప్రయత్నం మీకు నచ్చి కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ మీరు పే చేయొచ్చు. అండ్ పే చేసిన తర్వాత దయచేసి ఈమెయిల్ కూడా చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మనం అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇది ఎందుకు అసలు దేనికి సంబంధించింది ఈ ఏఎంటీ అంటే, ఏఎంటీ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనమాట. అంటే ఆంగ్ల భాషని ఎలా బోధిస్తే పిల్లలకు అర్థమవుతుంది అనే ప్రశ్నకి సమాధానమే ఈ ఏఎంటీ, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. సో అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఒక క్వాలిటీ లాంగ్వేజ్ టీచింగ్లో క్వాలిటీ పెంచడానికి అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఉపయోగపడతాయి. సో ఎడ్వర్డ్ యాంథోనీ 1963లో ఈ బొమ్మ వేసి చెప్పేశాడు ఏంటంటే అప్రోచ్ అంటే అజంప్షన్స్, ఊహలు. సో అప్రోచ్ అంటే ఒక విధానం అని అనుకుంటాం, దాన్ని ఏంటంటే ప్రాక్టికాలిటీ ఉంటుందా ఉండదా ఇవన్నీ కూడా తర్వాత, ప్రాక్టికల్గా జరుగుతుందా పక్కాగా ఉంటుందా ఇవన్నీ కూడా తర్వాత విషయాలన్నమాట. సో ముందు వీళ్ళు ఒక థీరీ ప్రపోజ్ చేసుకుంటారు, థీరీ అనమాట. సో ఒక థీరీ లాగా రాసేసుకుంటారు. తర్వాత దాన్ని ప్రాక్టికాలిటీలోకి చూపించడానికి మెథడ్ని ఒక ప్లాన్ వేసుకొని చూస్తారు. అయితే ఆ మెథడ్లో కొన్ని జరగవు, కొన్ని జరుగుతాయి. జరగడానికి ఉపయోగపడేవి కొన్ని టెక్నిక్స్ అనమాట. ఆ టెక్నిక్ని వాడతారు. ఇంకా మీకు అర్థం కావాలంటే మీకు చక్కగా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అప్రోచ్ అంటే ఒక ఊహ అండ్ అందులో కొంత నిజముండక మాందు, బట్ ఊహ అనమాట. అండ్ ఒక థీరీ, ఒక ఊహ. సో క్లియర్గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో అప్రోచ్ అంటే మీరు సపోజ్ అండ్ మీరు కోటీశ్వరుడు అవ్వాలనుకున్నారు.
ఎట్లా అంటే ₹1,00,00,000 జస్ట్ అట్లా దాని మీద ₹1,00,00,000 డబ్బులు అలా పెట్టేసుకొని దాని మీద చైర్ వేసుకొని కూర్చోవాలనుకున్నారు. అది ఒక ఊహ అనుకుందాం. మీలో కెపాసిటీ ఉంది అండ్ మీరు అనుకున్నారు. సో దానికి అండ్ మీరు ఏం చేయబోతున్నారంటే ప్లాన్ వేసుకున్నారు. ఏంటి ఆ ప్లాన్ అంటే మెథడ్. ఓవరాల్గా ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏం ప్లాన్లు వాటిలో? ఒక ప్లాన్ ఏమో అండ్ నేను గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తే అండ్ జీవితాంతం డబ్బులు చూసుకుంటే ₹1,00,00,000 ఉంటాయి అనేది ఒక ప్లాన్. రెండో ప్లాన్, ఇది కుదరకపోతే కుదరకపోతే దొంగతనాలు చేసి అయినా అసలు ఏదైనా చేసి నేను సంపాదించాలనుకున్నారు. అందులో ఒక ఆప్షన్ నెగిటివ్ సైడ్ దొంగతనం చేయాలనుకున్నారు. సో ఇప్పుడు ఈ వ్యక్తి మెథడ్లో ప్లాన్ వేసుకున్న వ్యక్తి పాజిటివ్ ప్లాన్ అండ్ ఎస్జిటిఓ స్కూల్ అసిస్టెంట్నో కొట్టేయడానికి అది నిజంగా అవ్వాలంటే ప్లాన్లు వేసుకుంటారు. సో ఆ ప్లాన్లు మెథడ్ అనమాట. ఓవరాల్ ప్లాన్ మెథడ్ ఏ మెథడ్ అనేది పాజిటివ్ మెథడా నెగిటివ్ మెథడా? సో పాజిటివ్ మెథడ్లో ఇతను ప్లాన్ వేసుకుంటాడు. ఎట్లా? నేను ఈ టైం 30 రోజులు ఉంది సమయం. సో 30 రోజులు ఉంది కాబట్టి ఈరోజు ఇది చదవాలి, ఈరోజు ఇది చదవాలి అన్ని ప్లాన్లు వేసుకుంటాడు. సో మెథడ్ బాగుంది. ప్లాన్ అనమాట. ప్లాన్ సూపర్గా ఉంటుంది అండ్ సక్సెస్ఫుల్ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే మీకు కొన్ని అర్థం కావు. బహుశా ఏఎంటీ అర్థం కాదు. ఏఎంటీ అర్థం కాకపోతే వెంటనే మీరు ఏం చేశారు? యూట్యూబ్లో కొట్టేసి ఏఎంటీ గురించి మంచి వీడియో ఉంటే చూసేసారు, అర్థం అయిపోయింది. దట్ ఈస్ ద టెక్నిక్. సో ఇక్కడ ఇంకో మెథడ్లో నెగిటివ్ మెథడ్ ఒకటి అప్లై చేసుకుని ఏంది? దొంగతనం చేయాలి. సో దొంగతనం చేసి సంపాదించాలి. సో ప్లాన్ వేసుకున్నారు. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరం ఇది. సో టెక్నిక్ ఏందా అంటే మీరు ఇల్లు పగలగొట్టి దొంగతనాలు చేయాలా, బ్యాంకులు పగలగొట్టి లేదా టెక్నాలజీ ఉపయోగించి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుని ఇంట్లో కూర్చొని అండ్ హ్యాకింగ్ చేసి చేయాలా? సో ఇవి టెక్నిక్స్. నెగిటివ్ సైడ్లో ఉంటే చాలా ప్రమాదం. మీకు ఈ ఆలోచనలు ఉంటే పోలీసులు ఎత్తుకెళ్తారనమాట. సో చట్టరీత్యా అది నేరం, అది చెప్పాలి. సో కాబట్టి ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా కొంచెం అర్థం కావడానికి ప్రయత్నిస్తాను కొంచెం, ఎందుకంటే ఈ ఒక్క విషయం అర్థమైపోతే మనకు మిగతాదంతా కూడా సూపర్, అసలు చాలా తేలిగ్గా ఉండేది. ఏఎంటీ అంటే ఏంది అర్థం అవ్వాలి, అప్రోచ్ మెథడ్ టెక్నిక్ అంటే ఏందో అర్థం కావాలి. సపోజ్ మీరు సైకిల్ నేర్చుకోవాలనుకున్నారు. ఒకళ్ళని అడిగారు, ఫలానా ఎక్స్ అనే ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగారు, నాకు సైకిల్ నేర్చుకోవాలని ఉంది అని చెప్పారు. సైకిల్ ఏముందిరా, ఓరక కాలు దాని మీద సీటు మీద వేసేసి ఒక పెడల్ మీద తొక్కగానే ఇంకో పెడల్ వచ్చింది, ఆ పెడల్ మీద తొక్కేసుకుంటా అంటే వెళ్ళిపోయింది. అంత ఈజీనా అనేసి సైకిల్ తీశారు. సో అప్రోచ్ అనేది అట్లా ఉంటుంది. సో మీరు ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యారు, అతను సింపుల్గా చెప్పేశాడు, మీరు కూడా అంతే అనుకున్నారు. సరే అని వెళ్ళి అలానే కాలేసి ఒక పెడల్ మీద తొక్కడానికి ఏం చేశారు? కాలేశారు, తొక్కుతున్నారు, అంతే. హ్యాండిల్ చేయలేక పడేసి గాయాలైంది. అప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏంటంటే సైకిల్ నేర్చుకోవాలంటే మొదట సరిగా కూర్చోగలగాలి సీట్ మీద. తర్వాత హ్యాండిల్ని సరిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మూడోది పెడల్ అనేది తొక్కినప్పుడు అండ్ రెండవ పెడల్ వచ్చిన జాగ్రత్తగా మనం చూసుకొని తొక్కగలగాలి అనేసి మీకు అర్థమైపోయింది. సో మీరు ఒక ప్లాన్ గీసుకున్నారు. మొదటి రోజు నేను ఏం చేద్దామంటే ఒక సైకిల్ తీసుకుని వెళ్ళి దాని మీద కూర్చొని ఓవర్గా అట్లా జస్ట్ స్టడీగా చూసుకుందాం. అండ్ రెండో రోజు వచ్చేసి మనం ఏం చేద్దామంటే హ్యాండిల్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళేటట్టు చూసుకుందాం. అండ్ మూడో రోజు అండ్ చిన్నగా మనం తొక్కుకుంటా వెళ్దాం అనేసి అనుకునే ప్లాన్లు వేసుకున్నారు. సో మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు. టెక్నిక్ ఏంటంటే మీరు సరిగా కూర్చోలేకపోయారు. దాంతో మీరేం చేశారంటే అడ్డతొక్కుడు తొక్కడం మొదలుపెట్టారు. దట్ ఈస్ ద టెక్నిక్. అండ్ మీరు హ్యాండిల్ని సరిగా పట్టుకోలేకపోయారు, ఎందుకంటే బిగిచ్చి పట్టేసుకుంటున్నారు. అదేమో సైకిల్ అటు ఇటు తిరిగిపోతుంది. అప్పుడు మీరేం చేశారంటే లూజ్గా పట్టుకోవడం మొదలుపెట్టారు. దట్ ఈస్ ద టెక్నిక్. సో మొత్తానికి టెక్నిక్స్ ఉపయోగించి ఇంగ్లీష్ నేర్చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం సైకిల్ నేర్చేసుకుంటాం. అట్లానే అప్రోచ్ అజంప్షన్స్లో కూడా ఒక్కొక్కరికి ఒక అజంప్షన్ ఉంటుంది. ఇంగ్లీషా సింపుల్, నో ప్రాబ్లం, ఓవర్కని నేర్చేసుకోవచ్చు. డైలీ నువ్వు కనుక న్యూస్ పేపర్ చదివితే చేసుకోవచ్చు. అది అజంప్షన్. కాబట్టి మీరు ఒక ప్లాన్ వేసుకుంటారు అండ్ ఆ మెథడ్లో మీరు ప్లాన్ వేసుకొని డైలీ ప్లాన్తో మీరు బాగా చదువుతారు. అండ్ కుదరకపోతే కొన్ని టెక్నిక్స్, యూట్యూబ్లో ఉన్న టెక్నిక్స్, టిప్స్, ట్రిక్స్
అవి వాడి నేర్చుకుంటారు. సో ఇట్లా అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనేవి అట్లా ఉంటాయి. అప్రోచ్ అంటే అజంప్షన్, ఇది చెప్పింది ఎవరంటే ఎడ్వర్డ్ యాంటోనీ అనమాట. అండ్ మెథడ్ ఓవరాల్ ప్లాన్ అనమాట, ప్రొసీజరల్. ఇదంతా కూడా ప్రొసీజర్, ఇదంతా ఓవర్క మాటలు చెప్పడం, కొంత నిజం అనేది ఉండక మాందు ఖచ్చితం, కాకపోతే అంతా సక్సెస్ అవుతుందని మాత్రం చెప్పలేం. ఇక్కడ మెథడ్ ఏంటంటే ఓవరాల్ ప్లాన్, కొంత అనుభవం జరిగింది ఈ అప్రోచ్ వల్ల, దానివల్ల ఏంటంటే అది ప్రొసీజర్, సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ కొన్ని మనం పెట్టేసుకుంటాం, ప్రిన్సిపల్స్ కొన్ని పెట్టేసుకుంటాం, సెలక్షన్, గ్రెడేషన్, ప్రజెంటేషన్ అండ్ రిపిటేషన్. అంటే కొన్ని విషయాలని సెలెక్ట్ చేసుకుంటాం ఈ ప్రొసీజర్లో, వాటిని గ్రేడ్ల వారీగా విభజించుకుంటాం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అని. అండ్ వాటిని మనం ఆ, విడివిడిగా ప్రజెంట్ చేసుకుంటాం అండ్ వాటిని రిపీట్ చేసుకుంటూ ఉంటాం. సో మెథడ్ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి ఇవి, అండ్ ఓవరాల్ ప్లాన్ అనమాట మెథడ్ అంటే. అండ్ టెక్నిక్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇమ్మీడియట్ ఆబ్జెక్టివ్, ఏదైతే మన ఆబ్జెక్టివ్ అది నేర్చుకోవాలో అది టెక్నిక్ ద్వారా నేర్చుకోవడం. నాకు అర్థమైంది ఇది, సో మీకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఇవి చెప్పాను. అండ్ ఇంకా తర్వాత అన్నీ కూడా ఈజీగా మనకు అర్థమైపోతాయి. మనకు అప్రోచ్ అంటే అజంప్షన్స్ అని తెలియాలి, మెథడ్ అంటే ఓవరాల్ ప్లాన్, ప్రొసీజర్లు, సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అండ్ ప్రిన్సిపల్, సెలక్షన్, గ్రెడేషన్, ప్రజెంటేషన్, రిపిటేషన్ అని. అండ్ ఈ టెక్నిక్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇమీడియట్ ఆబ్జెక్టివ్ అనేది మనకి తెలియాలి. సో నేను దరిదాపులుగా ఒక 70-80% దగ్గరలో మీకు అర్థం అవడానికి చెప్పాను. అండ్ ఇదే పక్కాన అంటే ఒకటి మనకు అర్థం అవ్వాలి, కాన్సెప్ట్ మనకు అర్థమైతే మిగతా అన్ని కూడా ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అయితే మెథడ్స్ మనం ప్యాటర్న్ ప్రాక్టీస్ అనేవి, అండ్ డాక్టర్ వెస్ రీడింగ్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత టెక్నిక్స్ అని చెప్పుకున్నాం. కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ని వాడతాం, అలా టిప్స్ ట్రిక్స్ లాగా అలా అనమాట. సబ్స్టిట్యూషన్ టేబుల్, అండ్ రీడింగ్ టెక్నిక్, అండ్ డ్రమటైజేషన్, అండ్ లాంగ్వేజ్ గేమ్స్. సో ఇలాంటివి టెక్నిక్స్ అనమాట. అండ్ ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోదాం. ఏంటంటే ఈ ఎందుకు ఇచ్చామంటే డాక్టర్ వెట్స్ మెథడ్, డాక్టర్ వెట్స్ రీడింగ్ ఈజ్ డాష్ మెథడా అండ్ టెక్నికా అండ్ అప్రోచ్, ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఎస్జిటి లెవెల్లో. అదే జేఎల్, పిఎల్, డిఎల్ అనేది అది సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ టెక్నిక్స్, సో సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఏంటి, రీడింగ్ టెక్నిక్ అంటే ఏంటి, అండ్ ఇవన్నీ కూడా ఫర్దర్గా మనం నేర్చుకుంటాం. సో అప్రోచెస్ అండి, అండ్ అప్రోచెస్ వచ్చేసి స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్. సో ఇది డైరెక్ట్ మెథడ్కి ఆల్టర్నేటివ్గా వచ్చింది. అండ్ ఇది రెండో ప్రపంచ యుద్ధంలో చార్లెస్ ఫ్రైస్ అనే అమెరికన్ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసి, అండ్ స్ట్రక్చర్ని స్టార్టర్గా తీసుకొని, అండ్ స్ట్రక్చర్ ఉంటే చాలు మనం ఆంగ్లాన్ని ఈజీగా నేర్పించవచ్చు, సులభ రీతిలో స్ట్రక్చర్స్ ఉపయోగించి నేర్పించవచ్చు. ఎలా నేర్పించవచ్చు అంటే ఒక స్ట్రక్చర్ తీసుకుంటాం, దాన్ని ఓరల్ సిచ్యువేషనల్గా దాన్ని ఏం చేస్తామంటే ఓరల్ డ్రిల్ చేయిస్తాం, అంటే మాట్లాడేటట్లు చేయిస్తాం. దాంతో ఖచ్చితంగా ఆంగ్ల భాష అనేది సింపుల్గా అండ్ సులభ రీతిలో వచ్చేస్తుందని భావించి వేటి ద్వారా అండి స్ట్రక్చరల్ లింగ్విస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి అప్లై చేసి చార్లెస్ ఫ్రై సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఏదైతే నీడ్ ఉందో అండ్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి స్ట్రక్చరల్, ఓరల్, సింపుల్, సిచ్యువేషనల్ అప్రోచ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇది యాక్చువల్గా ఏంటంటే హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ, అంటే లాంగ్వేజ్, ఒక భాష నేర్చుకోవడం అనేది ఒక అలవాటుగా మారాలి అనే దాని మీద ఆధారపడింది అనమాట. దీన్ని హరాల్డ్ పామర్ అండ్ ఏఎస్ హార్న్బీ అనే ఇద్దరు కూడా బాగా ఎక్కువగా పాపులారిటీని తీసుకొచ్చారు స్ట్రక్చరల్, ఓరల్ అండ్ సిచ్యువేషనల్ అప్రోచ్ని. అండ్ దీంట్లో ఏంటంటే కొన్ని పదాలు లేదా సెంటెన్స్ స్ట్రక్చర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, గ్రేడ్ల వారీగా విభజించుకుంటారు, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ లాగా, అండ్ వాటిని ప్రజెంట్ చేస్తారు. సో వాటిని మనం గ్రేడ్ల వారీగా ఏంటంటే నేర్చుకుంటాం, అండ్ నెక్స్ట్ వెళ్తాం నెక్స్ట్ స్టేజ్కి, అండ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటాం అట్లా. అండ్ దీంట్లో ఏంటంటే ఈ సెంటెన్స్ ప్యాటర్న్స్ని ప్రొనౌన్సియేషన్ ఏం చేస్తామంటే ఓరల్ డ్రిల్ని ఎక్కువగా చేస్తాం, ఇంటెన్సివ్ ఓరల్ డ్రిల్లింగ్ ఆఫ్ సెంటెన్స్ ప్యాటర్న్స్ అండ్ ప్రొనౌన్సియేషన్. సో ఈ సెంటెన్స్ ప్యాటర్న్స్ని అంటే స్ట్రక్చర్స్ ఉంటాయి కదండి, ఈ స్ట్రక్చర్స్ అంటే ఏం లేదు, దిస్, దట్ ఉంటుంది, దిస్ అని దట్ అని ఉంటుంది, ఇక్కడ ఈజ్ అని ఉంటుంది, దిస్ ఈజ్, ఇక్కడ బాల్ బ్యాట్ ఉంది, దిస్ ఈజ్ బాల్, దిస్ ఈజ్ బ్యాట్, దట్ ఈజ్ బాల్, దట్ ఈజ్ బ్యాట్ అని అట్లా స్ట్రక్చర్లు ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ బట్టి ఏం చేస్తారంటే ఓరల్ ప్రాక్టీస్ ద్వారా సిచ్యువేషనల్ అంటే ఎట్లా కలిగిస్తారు, సిచ్యువేషనల్ అంటే మీకు ఓ బొమ్మ చూపిస్తారు, మీకు ఓ బొమ్మ చూపించి వాట్ ఈస్ దిస్ అండ్ దిస్ ఈజ్ అ ఉమన్, అట్లా సిచ్యువేషన్ కలిగించి మాట్లాడించేటట్టు చేస్తారు. సో హార్న్బీ ఏం చెప్తున్నాడో చూద్దాం.
స్ట్రక్చర్స్ నాట్ టు బీ ఇన్ ఎ ఐసోలేషన్ బట్ టు బీ ప్రాక్టీస్ ఇన్ ఏ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషనల్. స్ట్రక్చర్స్ని ఎట్లా పడితే అట్లా ఏదో ఒంటరిగా ఉండేసి చేయడం కాదు, అవి సందర్భానుసారంగా ఉండాలి అండ్ సిచ్యువేషనల్లో వ్యక్తి మాట్లాడాలి, అప్పుడు మాత్రం వస్తాయని చెప్పారు. అండ్ స్ట్రక్చరల్ ఓవరాల్ సిచ్యువేషన్లో ఫీచర్స్ ఏంటి? స్పోకెన్ లాంగ్వేజ్, మాట్లాడతారు. స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషన్లో అండ్ మాట్లాడడం అనేది ప్రధాన అంశం. మాట్లాడాలి, నీకు మాట్లాడడం రావాలంటే మాట్లాడాలి అంతే. అండ్ ఎసెన్షియల్ వొకాబులరీ అనేది ఇస్తారు నీకు. అండ్ గ్రామర్లో సింపుల్ గ్రామర్ నుంచి కాంప్లెక్స్ గ్రామర్కి తీసుకువెళ్తారు. అండ్ బిఎఫ్ స్కిన్నర్ బిహేవియర్ సైకాలజీని దీనిలో అప్లై చేయడం జరిగింది. అప్లై ఏంటంటే హ్యాబిట్ ఫార్మేషన్ చేసుకోవాలి, అంటే అలవాటుగా దీన్ని చేయాలి. అండ్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, తెలుసుకోవాలి. అండ్ పిల్లలు మన పాఠశాలలో మన తరగతి గదిలో ఉన్నప్పుడు ఏదైనా మంచిగా చెప్పాడు అనుకోండి, అండ్ అతన్ని ఏం చేయాలంటే వెన్ను తట్టాలి. ఓ వెరీ గుడ్, నువ్వు భలే బాగా చెప్పావు అని ఇలా అతన్ని ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. దాన్నే రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. సో రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏం కాదు, ప్రోత్సాహకం. అండ్ అతను ఆ బొమ్మను చూసి సిచ్యువేషనల్గా రెస్పాండ్ అయినప్పుడు ఓ వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్ అని చెప్పాలి, అట్లా అనమాట. సిచ్యువేషనల్ ప్రాక్టీస్ ఆఫ్ న్యూ లాంగ్వేజ్ పాయింట్స్. సో కొత్త లాంగ్వేజ్ పాయింట్స్ ఏదైనా కొత్తగా భాషలో ఏదైనా కొత్తది నేర్పిస్తున్నప్పుడు అండ్ మనం ఏం చేయాలంటే సిచ్యువేషనల్గా మాత్రమే అతన్ని ప్రాక్టీస్ చేపియాలి, అంతేగాని ఐసోలేషన్లో కాదు. అంటే దేనితో సంబంధం లేకుండా ఒక టాపిక్ తెచ్చేసి ఒక స్ట్రక్చర్ తెచ్చేసి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని చెప్పడం కాదు. అండ్ సిచ్యువేషనల్గా అతనికి ఏం చేయాలంటే మోటివేట్ చేయాలి. అండ్ రైటింగ్ ఆఫ్టర్ లెక్సికల్ అండ్ గ్రామర్. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే వొకాబులరీ తెలియాలి, అండ్ తర్వాత గ్రామర్ తెలియాలి, అప్పుడే రాయడం రావాలి. వీళ్ళు ఫస్ట్ అడ్వకేట్ చేసేది ఏంటంటే పక్కాగా ముందు మాట్లాడాలి. స్పోకెన్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫస్ట్ మనం గనక మాట్లాడితే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. కాబట్టి ముందు ఏం చేయాలి, నీకు కొంత వొకాబులరీ తెలియాలి, గ్రామర్ తెలియాలి, ఆ తర్వాత అంటే ముందు మాట్లాడాలి, ఆ తర్వాత అర్థాలు, ఆ తర్వాత గ్రామర్, ఆ తర్వాత రాయడం అనేసి చెప్తారు ఎస్ఓఎస్ వాళ్ళు. ఇక్కడ పామరుడు ఏం చేస్తున్నాడంటే 3 ప్రాసెస్ చెప్తున్నాడండి పామరుడు. అండ్ ఎస్ఓఎస్లో 3 ప్రాసెస్ ఏంటంటే రిసీవింగ్ ద నాలెడ్జ్, అండ్ గేదె వెళ్ళి గడ్డి తినాలి, అండ్ ఫిక్సింగ్ ఇట్ ఇన్ మెమరీ, అండ్ ఆ గేదె మళ్ళీ ఆ తిన్న గడ్డిని ఏం చేయాలంటే నోట్లోకి తెచ్చుకోవాలి. అండ్ ప్రాక్టీసింగ్ ఇట్ టిల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్డ్. ఆ గేదె లేదా ఆ బర్రె ఏం చేయాలి అంటే పాలు అరిగేదాకా, పాలు వచ్చేదాకా కూడా ఏం చేయాలి అంటే దాన్ని నెమరు వేస్తూ ఉండాలి. అలా అని పామరుడు చెప్పాడు. ఇది జస్ట్ ఫన్. అండ్ పామర్ చెప్పిన 3 ప్రాసెస్ ఏంటంటే మనం నాలెడ్జ్ని ముందు గ్రహించాలి, అంటే ఒక బర్రె వెళ్ళి గడ్డి తింటాను. అండ్ ఫిక్సింగ్ ఇట్ ఇన్ మెమరీ, దాన్ని ఎక్కడ ఉంచుకోవాలి, మన మనసులో ఉంచుకోవాలి. ఆ కడుపులో ఉంది కదా బర్రెకు కూడా, దాన్ని ఏం చేయాలి అవసరమైనప్పుడు అలా కడుపులో ఉంచుకోవాలి. అండ్ ప్రాక్టీసింగ్ ఇట్ టిల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్, ఆ గేదె ఏం చేస్తుంది మళ్ళా ఆ యొక్క గడ్డిని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తుంది. అట్లానే మనం కూడా ఏం చేయాలి అంటే దాన్ని తీసుకొచ్చుకొని చక్కగా ప్రాక్టీస్ చేయాలి మెదడులో ఉన్నది. ఎప్పుడు దాకా, ఫలితం వచ్చేదాకా, గేదె పాలు ఇచ్చేదాకా కూడా అది మేతని నెమరు వేస్తూనే ఉండాలి. పామర్ చెప్పాడు. మన పామరుడేమో గేదెతో చెప్పాడు, పామర్ ఏమో ఇలా చెప్పాడు. జస్ట్ ఫర్ ఫన్, హ్యావ్ ఏ లైట్ ఎంటర్టైన్మెంట్. అండ్ సో లాంగ్వేజ్, అసలు లాంగ్వేజ్ అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫోనిమ్స్, సౌండ్స్ మార్ఫిమ్స్ కొన్ని మార్పులు, అండ్ వర్డ్ స్ట్రక్చర్స్, సెంటెన్స్ టైప్స్ బై క్రియేటింగ్ స్ట్రక్చర్స్. సో ఏదైనా కానీ స్ట్రక్చర్ అనేది మూల స్తంభం, అండ్ అది వచ్చేసి పునాది రాయి అనమాట. దాని మీద ఎస్ఓఎస్ అనేది బేస్ అయి ఉంటుంది, స్ట్రక్చర్, ఓవరాల్, సిచ్యువేషనల్. అండ్ డ్రిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి. ఏం చేయిస్తారంటే సబ్స్టిట్యూషన్ టేబుల్, ఇది ఫర్దర్గా మనకు వస్తుంది. అండ్ కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, అండ్ సెంటెన్స్ని కంప్లీట్ చేయడం ద్వారా ఏం చేయాలంటే డ్రిల్ అనేది చేయడం. అండ్ కాల్వర్డ్ టెక్నిక్ అండ్ చైనింగ్ టెక్నిక్స్, వీటి ద్వారా ఏం చేస్తారంటే డ్రిల్ అనేవి చేయిస్తారు. ఒక పదాన్ని పలకడం, తర్వాత చైన్ టెక్నిక్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా సంథింగ్ అట్లా చేయడం, డ్రిల్ అనేది అట్లా చేయిస్తూ ఉంటారు. సో ఎస్ఓఎస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, స్ట్రక్చరల్ ఓవరాల్ సిచ్యువేషనల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో స్ట్రక్చరల్ ఓవరాల్ సిచ్యువేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు ఏంటంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మీద కమాండ్ సాధించడం, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ మీద, అండ్ గ్రామర్, ప్రొనౌన్సియేషన్ మీద కూడా, అండ్ ఆధిపత్యం, నైపుణ్యం అనేది సంపాదించడం, అండ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఇన్ స్పీచ్ సిచ్యువేషన్స్,
సో రకరకాల సందర్భాల్లో మాట్లాడగలడం. సో ఆ సందర్భాల కోసం ఏం చేస్తారంటే ముందు స్ట్రక్చర్స్ ద్వారా ఏం చేస్తారంటే మే ఐ హెల్ప్ యూ, మే అనేది స్ట్రక్చర్, మే స్ట్రక్చర్ అట్లా ఉపయోగించి మే ఐ హెల్ప్ యూ, మే ఐ గివ్ యూ కూల్ డ్రింక్ అట్లా ప్రాక్టీస్ చేయిస్తారు సిచ్యువేషనల్గా. అండ్ టు యూజ్ స్ట్రక్చర్స్ అండ్ సెంటెన్స్ ప్యాటర్న్స్ స్ట్రక్చర్స్ని ఎక్కువగా యూజ్ చేయటట్టు చూడడం. దీంట్లో పాజిటివ్ ఏంటంటే సెలక్షన్ అండ్ గ్రేడేషన్, ప్రతి దానికి కూడా చక్కగా సెలెక్ట్ చేసుకుంటారు, గ్రేడ్లుగా విభజించుకొని ప్రాక్టీస్ చేస్తారు. అండ్ టార్గెట్స్ డిఫికల్ట్ ఏరియాస్, అండ్ ఏదైతే డిఫికల్ట్ ఏరియాస్ కష్టసాధ్యమైన ఏరియాస్ ఉంటాయో వాటిని ఏం చేస్తారంటే బాగా ప్రాక్టీస్ చేయిస్తారు. అండ్ డ్రిల్స్ అండ్ రిపిటేషన్ మినిమైజెస్ మిస్టేక్స్. సో సాధ్యమైనంత వరకు తప్పుల్ని ఏం చేస్తారంటే తగ్గించే విధంగా చూస్తారు. ఏవైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని డ్రిల్స్ రిపిటేషన్స్ ద్వారా డ్రిల్ చేయిస్తారు. అంటే ఒక వ్యక్తి ఏం చేస్తారంటే వాటినే అంటూ ఉంటాడు, నెమరు వేస్తూ ఉంటాడు అనమాట. అండ్ మీనింగ్ఫుల్ అండ్ సిచ్యువేషనల్ లెర్నింగ్, అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకునే విధంగా చేస్తారు. ఎట్లా అంటే బొమ్మలు చూపిస్తారు, అండ్ రియాలియా కానీ, అండ్ లేకపోతే గెస్చర్స్ ద్వారా, యాక్షన్స్ ద్వారా ఇట్లా వాళ్ళకి ఏంటంటే మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ని కలిగించి దాంట్లో మాట్లాడేటట్లు చేస్తారు. అయితే నెగిటివ్ ఏంటంటే టీచరు సమర్థమైన వ్యక్తి అయి ఉండాలి, అతనికి లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఉండాలి, లేకపోతే ఇదంతా కూడా వర్కౌట్ అవ్వదు. అది వేరే విధంగా మారిపోతుంది, అది ఎస్ఓఎస్ కాకుండా ఇంకోటి. అండ్ ఓరల్ లాంగ్వేజ్ మీద టోటల్ ఎంఫోసిస్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఆ యుద్ధ సమయంలో కావాల్సింది కూడా వాళ్ళకి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, అండ్ ఇవి కావాల్సి వచ్చి వాళ్ళని స్ట్రక్చర్స్ వైపు మరలించి ఏం చేశారంటే ఆ టైంలో నేర్పించారు. అది కరెక్టే, కొంతవరకు సక్సెస్ అయింది, కరెక్టే. కానీ ఇక్కడ మామూలుగా జనాల్లోకి వచ్చేసి ఏంటంటే ఓరల్ లాంగ్వేజ్ మీద ఒకటే మనం ఇండియాలో ప్రవేశపెట్టాం అనుకోండి, ఓరల్ లాంగ్వేజ్ ఒకటే వర్కౌట్ అయితే కుదరదు, రైటింగ్ కూడా ఉండాలి. సో ఎంఫోసిస్ అంతా కూడా ఓరల్ లాంగ్వేజ్ మీద ఇచ్చేశారు. అండ్ స్లో రేట్ ఆఫ్ వొకాబులరీ అండ్ ఫ్యూ స్ట్రక్చర్స్ డల్నెస్. సో ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్స్ ద్వారా జరిగే ఒక నెగిటివ్ సైడ్ ఏంటంటే వొకాబులరీ అనేది ఎక్కువ నేర్చుకోలేరు, ఎందుకంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. అండ్ కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి కొన్ని మాత్రం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఈజీగా చేయడానికి కుదురుతుంది. అండ్ క్రియేటివిటీ యూనిక్నెస్ అనేది ఉండదు, అచ్చంగా అది బంధించబడి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ఏదైతే ఇచ్చేశారో ఆ స్ట్రక్చర్ వరకే వాళ్ళ యొక్క క్రియేటివిటీ అండ్ యూనిక్నెస్ అనేది ఆల్రెడీ ఆ ఇచ్చిన స్ట్రక్చర్ వరకే పరిమితం అవుతుంది. అండ్ వాళ్ళు కొత్తగా ఆలోచించి రాయడానికి మాత్రం ఏ విధంగా ఉండదన్నమాట. సో అంతేకాదు కొన్ని స్ట్రక్చర్సే ఉంటాయి, ఎక్కువ ఉండవు, మహా అయితే ఒక 20-30 అట్లా ఏదైతే ఫామ్ చేయగలిగేవి అంతవరకే ఉంటాయి. వాటితో ఏం జరుగుతుందంటే అవి ప్రాక్టీస్ చేసి డల్నెస్ అనేది ఏర్పడుతుంది, క్రియేటివిటీకిను యూనిక్నెస్కి ఛాన్సే ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్రోచెస్లో ఉన్నది కమ్యూనికేటివ్ అప్రోచ్ అండి. అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది మనకు ఈజీగానే అర్థమైపోతుంది. కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. అండ్ కమ్యూనికేషన్ జరపాలంటే ఇద్దరి అవసరం యొక్క ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే రియాక్షన్ టు ఎస్ఓఎస్లో ఉన్న లోపాలని అండ్ స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అనే దాన్ని అండ్ దాని విరుగుడుగా లేకపోతే దాన్ని సమర్థంగా తీర్చిదిద్దడానికి అండ్ దాని బదులుగా వచ్చిందనమాట. రెస్పాన్స్ టు ఆడియో లింగ్వల్ కూడా. అండ్ నోషనల్ ఫంక్షనల్ సిలబస్కి ఎక్స్టెండెడ్గా కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది వచ్చింది. అయితే కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క గోల్స్ ఏంటంటే ఇది కూడా స్పోకెన్ లాంగ్వేజ్తోనే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో ఉన్నది ఏంటంటే ఓన్లీ డ్రిల్ చేయడం అలా కాదు, ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే మీకు ఒక స్ట్రక్చర్ ఇస్తారు, ఆ తర్వాత ఆ స్ట్రక్చర్కి తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే సిచ్యువేషనల్ డ్రిల్ ఉంటుంది. అండ్ సిచ్యువేషనల్ డ్రిల్ ఉంటుంది, అంతవరకు మనం అనుకుంటాం అయిపోతుంది. కానీ ఇక్కడ వేరు కమ్యూనికేషన్, ఇతరులతో మనం మాట్లాడాలి, ఇక్కడ కూడా మాట్లాడడమే ప్రధాన అంశం. కానీ ఎట్లా కమ్యూనికేషన్ అంటే ఇద్దరు ఉండాలి. అండ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్, ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటారు. అండ్ స్ట్రెస్ దేని మీద ఇస్తారంటే ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ మీద ఇస్తారు, అంతేగాని స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ మీద ఇవ్వరు. అంటే వాళ్ళకి ఎవరికి ఆ యొక్క ఎవరైతే నేర్చుకుంటున్నారో అతనికి ఉపయోగపడే రీతిలో ఉంటుంది అంతే. కాబట్టి ఓ స్ట్రక్చర్ ఇంతే ఈ విధంగానే ఫాలో అవ్వాలని ఉండదు, ఎవరి నీడ్కి తగ్గట్టుగా వారి నీడ్కి ఉంటుంది. అయితే కమ్యూనికేషన్ గురించి హైమ్స్ అనే వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఈ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనేది ఉండాలి. ఆ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఎట్లా వస్తుందంటే గ్రామటికల్ కాంపిటెన్స్ ఉండాలి, అండ్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ ఉండాలి, అండ్ సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ ఉండాలి, అంటే సోషల్ కాంటెస్ట్కి తగ్గట్టుగా మాట్లాడగలడం. అండ్ గ్రామటికల్ కాంటెస్ట్ ఏంటంటే లింగ్విస్టిక్ కాంపిటెన్స్, గ్రామటికల్ కాంపిటెన్స్ అంటే గ్రామర్ వచ్చి ఉండాలి. ఓకే, క్లియర్.
సోషల్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అంటే అండ్ వివిధ సందర్భాల్లో ఎలా మాట్లాడగలగాలో తెలిసి ఉండాలి. ఓకే, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి. సో దాని సోషల్ కాంటెక్స్ట్ సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అనేది దోహదపడుతుంది. అండ్ డిస్కోర్స్ కాంపిటెన్స్ ఇది ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇండివిజువల్ మెసేజ్ అండ్ టెక్స్ట్. సో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు దానిని సరిగా అవగాహన చేసుకొని మరలా కమ్యూనికేట్ చేయడమే డిస్కోర్స్ కాంపిటెన్స్. అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ ఏంటంటే మెయింటైనింగ్ ద కమ్యూనికేషన్. చాలా సందర్భాల్లో అండ్ మన కమ్యూనికేషన్ని పొడిగించడానికి కానీ అండ్ ఫర్దర్గా ప్రొసీడ్ చేయడానికి కానీ మనకు అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఏంటంటే వ్యూహాత్మకంగా మనం మాట్లాడగలగాలి. సో ఈ విధంగా గ్రామటికల్ కాంపిటెన్స్ ఉండాలి, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ ఉండాలి, డిస్కోర్స్ కాంపిటెన్స్ ఉండాలి అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ ఉండాలి. సో ఈ విధంగా హైమ్స్ చెప్పాడండి. సో మీకు హైమ్స్ గురించి కనుక అడిగితే అతను చెప్పింది మాత్రం కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ గురించి అని మనం గ్రహించాలి. అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ ఫీచర్స్కి వచ్చామండి. సో ఇందులో ఉన్న విషయాలు ఏంటి, ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి? సపోజ్ మన ఫోన్లో ఫీచర్స్ ఉంటాయి కదా, అండ్ విషయాలు, దృగ్విషయాలు లేదా విషయాలు. అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఏమున్నాయి అలాంటివి. అండ్ కెనాల్ అండ్ స్వెయిన్ 1980లో వాళ్ళు గైడింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ చెప్పడం జరిగింది. కెనాల్ అండ్ స్వెయిన్ అండ్ కెనాల్ అండ్ స్వెయిన్ లింక్ టు కమ్యూనికేటివ్ అప్రోచ్. సో 5 విషయాలు చెప్పారు వీళ్ళు కలిసి, ఏముంటాయి ఇందులో అనేసి కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఏముంటాయి అనేది కెనాల్ అండ్ స్వెయిన్ చెప్పారు. ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ గ్రామటికల్ కాంపిటెన్స్ అండ్ సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్. సో ఈ విధంగా గ్రామటికల్ కాంపిటెన్స్ ఉండాలి, స్ట్రాటజిక్ కాంపిటెన్స్ ఉండాలి, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అనేవి ఈ మూడిటి యొక్క ఇంటిగ్రేషనే అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్. అంటే గ్రామటికల్ కాంపిటెన్స్ అంటే గ్రామర్ అండ్ ఇట్ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్ ఏం మాట్లాడుతున్నాం. అలానే సోషియో లింగ్విస్టిక్ కాంటెక్స్ట్ కూడా ఉండాలి. సో ఎట్లా మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతున్నాం, ఫార్ములా ఇన్ఫార్ములా ఇవి తెలిసి ఉండాలి. అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ అండ్ మనం చేసే కమ్యూనికేషన్ అనేది ఫర్దర్గా కొనసాగాలి. చూడండి, రెస్పాండ్ టు లెర్నర్ కమ్యూనికేషన్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్. ఇది లెర్నర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అతని అవసరం ఏంటి అనే దాని మీద బేస్ అయ్యి మాత్రమే ఇది కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది జరుగుతుంది. ఎస్ఓఎస్ మాత్రం అట్లా లేదు. స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్ని చదువుకొని మనం వెళ్ళాలి అంతే తప్పించి దీనిలాగా అండ్ కమ్యూనికేషన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయదు ఎస్ఓఎస్. అండ్ టు టేక్ పార్ట్ ఇన్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్. సో ఇక్కడ ఏంటంటే మీనింగ్ఫుల్గా ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇంటరాక్షన్ అనే పదం ఎందుకుంది, కమ్యూనికేషన్ బట్టి. కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్య జరుగుతుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ నేటివ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ సెకండ్ లాంగ్వేజ్. సో ఇక్కడ విషయం ఏంటంటే కమ్యూనికేటివ్ అప్రోచ్లో అండ్ ఎస్ఓఎస్లో లేనిది ఇందులో ఉన్నది ఏంటంటే ఇంకో విషయం అండ్ ఆప్టిమల్ యూజ్ ఆఫ్ నేటివ్ లాంగ్వేజ్. సో ఏదైతే ఇక్కడ ఉందో, బహుశా తెలుగు వాళ్ళం మనం తెలుగు భాషని కూడా సెకండ్ లాంగ్వేజ్ అయిన ఆంగ్ల భాషను నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటుంది ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్. అలానే ప్రాక్టీస్ చేయిస్తారు. ఎట్లా అంటే మన కమ్యూనికేషన్ నీడ్స్ని మీట్ అవ్వడానికి ప్రాక్టీస్ చేయిస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ చెప్పింది ఏంటంటే కీప్ మారో ఇంకో 5 ప్రిన్సిపల్స్ చెప్పాడు, ముఖ్యంగా కమ్యూనికేషన్ క్లాస్ రూమ్ గురించి. నో వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావో తెలియాలి నీకు. ద హోల్ ఈజ్ మోర్ దాన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్. ముక్కలుగా ఉండేదానికన్నా మొత్తంగా ఉన్నదానికి విలువ ఎక్కువగా ఉంటుంది. ద హోల్ ఈజ్ మోర్ దాన్ ద సమ్ ఆఫ్ ద పార్ట్స్ అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తానండి. ఒక మనిషిని చేతులు కాళ్ళు అన్నీ నరికి పక్కన పెట్టారనుకోండి, ఇంకో పక్కన మొత్తంగా ఉన్న మనిషి ఉన్నాడు. అక్కడ ముక్కలుగా ఉన్న మనిషి కన్నా ప్రాణం లేని మనిషి అవుతాడు అప్పుడు. అట్లానే ఇక్కడ కూడా ముక్కలు చేస్తే ప్రాణం లేనిది అవుతాడు. ఎప్పుడైతే సమగ్రంగా ఎప్పుడు కూడా అన్నిటిని మనం కలగలుపుతామో ద హోల్ ఈజ్ మోర్ దాన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్. ద ప్రాసెస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ఫామ్. సో ప్రాసెస్ అనేది ఫామ్ కన్నా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టు లెర్న్ ఇట్ డూ ఇట్. నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే చేయాలి. ఇది కమ్యూనికేటివ్ అప్రోచ్ గురించి కీత్ మారో చెప్పింది. అండ్ మిస్టేక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ మిస్టేక్స్. తప్పులు ఎన్నటికీ తప్పులు కావు. తప్పులు అనేది సహజంగా జరుగుతాయి. అండ్ మోస్ట్లీ మీరు యూట్యూబర్స్లో ఇంగ్లీష్ టీచ్ చేసే వాళ్ళకి చూస్తే అండ్ దేర్ విల్ బి మిస్టేక్స్. అండ్ సహజం, వాళ్ళు కూడా మనుషులే. అండ్ 100 మాటలు మాట్లాడితే ఒక తప్పు అనేది దొరలడం సహజం. అండ్ మిస్టేక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ మిస్టేక్స్. సో మిస్టేక్స్ అనేవి ఎప్పుడు మిస్టేక్స్ కావు. అలా అని మనం పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు మిస్టేక్ చెప్పావనగానే వాడు టకా అని డౌన్ అయిపోతాడు. మనం ప్రైమరీ అప్పర్ ప్రైమరీ టార్గెట్గా యాక్చువల్గా చెప్పుకుంటుంది. అండ్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ అని కాదు, ఏ దశలో ఉన్నా కానీ మనం నిరుత్సాహపరిస్తే
నిరుత్సాహపరచడం అనేది కరెక్ట్ కాదు. సో మిస్టేక్స్ని ఇక్కడ మీరు పిల్లలకి ఏంటంటే మిస్టేక్ ఉన్నప్పుడు దాన్ని సరిచేయడం నేర్చుకోవాలి. అండ్ కమ్యూనికేట్ అప్రోచ్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటి? కమ్యూనికేషన్ ఫస్ట్, మాట్లాడాలి, కమ్యూనికేట్, ఇంకో వ్యక్తితో మాట్లాడాలి. అండ్ టాస్క్స్, ఈ టాస్క్స్ ఎలా ఉండాలంటే పనులు మీనింగ్ఫుల్గా ఉండాలి అండ్ మీనింగ్ అర్థవంతమైనవి ఉండాలి. సో కమ్యూనికేషన్ అప్రోచ్ ప్రిన్సిపల్స్ అనమాట, కమ్యూనికేషన్, టాస్క్స్ అండ్ మీనింగ్. అండ్ సిలబస్ ఏంటి? నోషనల్ అండ్ ఫంక్షనల్ కేటగిరీస్ ఏవి? గ్రీటింగ్స్, ఎలా పలకరించాలి, అండ్ ఇంట్రడ్యూసింగ్ పీపుల్, అండ్ పక్కన ఉన్న వ్యక్తులను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, అండ్ ఎక్స్ప్రెసింగ్ జాయ్, ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఎక్స్టెండింగ్ అండ్ యాక్సెప్టింగ్ ఇన్విటేషన్స్, సో ఒక వ్యక్తిని ఎలా స్వీకరించాలి అండ్ ఇన్విటేషన్స్ ఎలా ఇవ్వాలి, మేకింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడం, అగ్రింగ్ అండ్ డిజగ్రింగ్, ఎస్ ఆర్ నో చెప్పడం, ఎలా చెప్పాలి, జనరల్గా సోషల్ కాంటెక్స్ట్ అని మంచిగా సోషియో లింగ్విస్టిక్ కాంటెక్స్ట్. సో ఎలా ఉండాలి పద్ధతిగా అనేది కూడా ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఉంటుంది. అండ్ మేకింగ్ ప్రామిసెస్ అండ్ గివింగ్ సజెషన్స్, ఎలా సలహాలు ఇవ్వాలి, ఎలా సూచనలు ఇవ్వాలి, ఎలా వాగ్దానాలు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా కమ్యూనికేటివ్ అప్రోచ్లో అండ్ సిలబస్ పార్ట్ అనమాట. అండ్ రోల్ ఆఫ్ టీచర్ అండ్ లెర్నర్స్, సో ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో అండ్ ఉపాధ్యాయుల పాత్ర ఏంది అండ్ నేర్చుకునే వాళ్ళ పాత్ర ఏంది? టీచర్ ఎవరయ్యా అంటే లీడర్ ఇన్ డిస్కషన్ అండ్ ప్రమోటర్ ఆఫ్ పార్టిసిపేషన్. సో ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటుంటారు కమ్యూనికేటివ్ అప్రోచ్లో. సో వాళ్ళకు డౌట్ వస్తుంది, దీన్ని నేను తెలుగులో ఇది అనుకుంటున్నాను, ఇంగ్లీష్లో ఏంటి, సో ఇట్లా, లేదా ఈ గ్రామర్ సెంటెన్స్ ఇట్లా వాడొచ్చా, ఇలా వాడొచ్చా అనేసి అడగడానికి. అండ్ టీచర్ ఏం చేస్తారంటే ప్రమోటర్ ఆఫ్ ద పార్టిసిపేషన్. అండ్ టీచర్ ఏం చేస్తారంటే వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు, ఇన్సైట్ఫుల్ క్వశ్చన్స్. సో ప్రశ్నలు ఆ విధంగా సంధిస్తారు. అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్ దేర్ కన్ఫ్యూజన్స్, వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్ అవుతారు, తికమక పడతారు, దాని నుంచి విడదీయాలి టీచర్. అండ్ యాడ్ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో వాళ్ళు మాట్లాడుకుంటున్న దానికి ఇంకొంచెం స్పైసీగా, ఇంకొంచెం ఇట్లా అయితే ఎట్లా అనేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం. అండ్ డెవలప్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ గొడవలు లేపడం అని కాదు. అండ్ కొన్ని కొత్త రీతుల్లో కొన్నిటిని అండ్ యాడ్ చేసి వాళ్ళని మాట్లాడేటట్లు చేయగలగాలి. అండ్ తర్వాత ఈ టాస్క్లో వాళ్ళ కాంప్రహెన్షన్ ఎంతవరకు అర్థం చేసుకున్నారనేసి వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ యాక్టివిటీస్, సో ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాప్, అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు వేరే వ్యక్తిని అడిగి ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటాడు. అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, అంటే తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని మరి ఒక వ్యక్తితో పంచుకుంటాడు. అలానే కమ్యూనికేటివ్ డ్రిల్ అనమాట, కమ్యూనికేషన్ డ్రిల్. అండ్ నేను కోరల్ రిపిటేషన్, అందరూ కలిసి ఒకేసారి వాటిని రిపీట్ చేస్తారు చాలా మార్లు. అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోండి, ఎట్లా చేస్తారంటే టీచర్ ఏం చేస్తారంటే అంటే ఈ పద్ధతిలో కమ్యూనికేటివ్ అప్రోచ్ పద్ధతిలో ఎలా బోధిస్తారంటే ఓ టీచర్ వచ్చేసి బోర్డు మీద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుంటున్నాం అని కాకుండా ఏం చేస్తారంటే ఎక్స్ప్లిసిట్గా ఆ స్ట్రక్చర్ని నేర్పించేస్తారు. ఎట్లా అంటే చూడండి, టీవీ, ఏ బుక్, ఏ బాల్ అని రాస్తారు. రాసేసి నిన్న మీరు ఈ సమయానికి టీవీ చూస్తున్నారు, బుక్ చూస్తున్నారు, బాల్ ఉంది, సో మీరు ఎలా రాస్తారు అనేసి చెప్తారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని తర్వాత చెప్తారు ఇది అని ఎలా రాస్తారు అనగానే లెర్నర్స్ ఏం చేస్తారంటే ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఐ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఐ వాజ్ వాషింగ్ క్లోత్స్ అని వాడు ఏం చేస్తాడంటే టీవీ, బుక్, క్లోత్స్ ఇవన్నీ చూసుకొని అతనే రాసేస్తాడనమాట. ఇది కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ డ్రిల్స్, ఇన్ఫర్మేషన్ గ్యాప్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, సో ఇవి లెర్నింగ్ యాక్టివిటీస్. దీనిలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఇట్లా రాస్తారు. మన అప్రోచ్ అయితే మామూలుగా బోర్డు మీద రాసేస్తాయి. అలా కాకుండా టీవీ, ఏ బుక్, ఏ బాల్, నిన్న ఈ టయానికి చూస్తున్నాం, నిన్న ఈ టయానికి వాడుతున్నాం, సో ఎట్లా రాస్తారు. సో ఆ విధంగా ఒకవేళ తప్పు రాసిన అయితే సరి చేస్తాం, ఇట్లా కాదు ఇట్లా అనేసి సరి చేస్తాం అనమాట. అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే లెర్నర్ సెంటర్డ్, ఇది ఎస్ఓఎస్ లాగా వేరే ఇది కాదు. అండ్ లెర్నర్ సెంటర్డ్ అంటే నేర్చుకునే వాడిని బట్టి చెప్పడం జరుగుతుంది, వాడి నీడ్స్, ఆ అవసరాలు ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. హోలిస్టిక్ అప్రోచ్, ఎందుకు హోలిస్టిక్ అంటే అండ్ స్ట్రక్చర్స్ని ప్లస్ కమ్యూనికేషన్ని కలపడం జరిగింది. అక్కడ స్ట్రక్చర్ ఓవరాల్ సిచ్యువేషన్లో మీకు వచ్చేసి స్ట్రక్చర్స్ ఓన్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది, ఓన్గా చెప్పుకోవాల్సి వస్తుంది, ఓన్గా డ్రిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ విధంగా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది స్ట్రక్చర్ ఓవరాల్ సిచ్యువేషన్లో. కమ్యూనికేటివ్ అప్రోచ్లో మాత్రం కంపల్సరీగా మీరు ఇంకోళ్ళతో కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అండ్ స్ట్రక్చర్స్ ప్లస్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అండ్
కమ్యూనికేటివ్ అప్రోచ్ జనరేట్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేట్స్ ద లెర్నర్. అవును, ఎందుకని ఎస్ఓఎస్లో అవ్వరు అంటే ఎస్ఓఎస్లో అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఒంటరిగా చేసుకోవాలి. అండ్ స్ట్రక్చర్స్ ఆర్ లిమిటెడ్, కొన్ని స్ట్రక్చర్స్ వరకే ఉంటాయి. అండ్ మీకు ఇంకా వెళ్ళే కొద్దీ కొన్ని 30-40 నేర్చుకునేసరికి అంతా పాతయే కనబడతాయి, మీకు కొత్తవి ఉండదు. కానీ ఇక్కడ కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం కాబట్టి గంటల తరబడి మనం మాట్లాడేస్తాం కాబట్టి, అండ్ ఇదేంటంటే చాలా మోటివేటింగ్ గాను అండ్ ఎక్కువగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీనిలో కూడా లిమిటేషన్స్ లేకుండా పోవు. ఏంటంటే నోషనల్ సిలబస్, ఈ ఒక లిస్ట్ ఇచ్చేస్తారు ఇది సిలబస్ అనేసి. సో ఇది సిలబస్ అని చెప్పడం అనేది ఎంతవరకు భావ్యం? లిస్ట్ ఆఫ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఇస్తారు, వీళ్ళు కూడా స్ట్రక్చర్స్ ఇక్కడ కూడా ఫాలో అవుతాయి. అందుకనే హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్పినప్పుడు మనం స్ట్రక్చర్స్ ప్లస్ కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ గ్రామటికల్ స్ట్రక్చర్స్ అనేవి కూడా లిస్ట్ ఇచ్చేస్తారు, సిలబస్కి పరిమితం చేస్తారు. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ ఓవరాల్ సిచ్యువేషన్లో గ్రేడ్ చేసుకున్నాం, ఏనా బీసీ గ్రేడ్లు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఏం గ్రేడ్లు ఏమి ఉండవు. సో అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అంటే ఒకసారి కాంప్లెక్స్ ఇష్యూస్లోకి వెళ్ళొచ్చు, ఇంకోసారి సింపుల్ ఇష్యూస్లోకి వెళ్ళొచ్చు అట్లా. అండ్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ అంతా కూడా ఫార్మల్లో ఉందనుకోండి, ఫార్మల్ స్ట్రక్చర్స్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ అని ఉంటాయి, అవన్నీ ఇన్ఫార్మల్ అయి ఉంటాయి. మరి ఫార్మల్ స్ట్రక్చర్స్ ఎప్పుడు నేర్పిస్తారు అంటే ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారండి క్లాస్ రూమ్లో, వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఇన్ఫార్మల్గా ఉంటుంది. సో మీరు ఫార్మల్గా ఎప్పుడు నేర్పిస్తారు, ఒక అధికారితో ఎలా మాట్లాడాలో ఎలా నేర్పిస్తారు, అధికారితో కూర్చోబెడతారా? సో ఇట్లాంటివి కొన్ని. అలానే ఇప్పుడు మనకి దగ్గర కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది ఎందుకు సక్సెస్ అవ్వదాయి అంటే ఎక్కువ స్ట్రెంత్, ఒకే క్లాస్లో 80 మంది కూర్చుంటారు. అండ్ గ్రూప్ వర్క్ పీర్ యాక్టివిటీస్ అనేవి అస్సలు సాధ్యమే కాదు. ఎందుకంటే 40 గ్రూపులు చేసామనుకోండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకోమన్నాం అంటే ఒకవేళ అరుపుల వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే ఏదైనా కనిపెడితే భవిష్యత్తులో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఒక గ్రామానికి కావాల్సిన విద్యుత్తు ఒక పాఠశాల తరగతి గదే అందించగలదని ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో గ్రూప్ వర్క్లు అండ్ పీర్ యాక్టివిటీస్లు అనేవి ఈ అప్రోచ్లో కమ్యూనికేటివ్ అప్రోచ్లో కుదరని పని. అండ్ అంతేకాదు ఇది అసలు అనవసరంగా నేర్చుకునే వ్యక్తిని చాలా బాధలకు గురి చేసిద్ది అనుకోండి. ఎక్కువ స్ట్రెస్ అంతా కూడా లెర్నర్ మీదే పడుతుంది. అండ్ ప్రతిసారి కూడా లెర్నర్ నేర్చుకునే వ్యక్తిని బట్టి అతని నీడ్ని బట్టి సిలబస్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. అతని టార్గెట్ బిజినెస్ వ్యవహారాలు చూడడం అనుకోండి, అప్పుడు బిజినెస్కి సంబంధించిన సిలబస్ అనేది అతనికి ప్రొవైడ్ చేయాలి. సో ఎందుకని ఎప్పుడు ఆయన ఎవరితో ఏం మాట్లాడతాడు, అండ్ సపోజ్ పురుగుల మందు వ్యాపారం అనుకోండి, అండ్ పురుగుల మందుల గురించి మాట్లాడుకోవాలి. సో సిలబస్ అనేది డిఫరెంట్గా ఉండాలి. అండ్ క్లాస్లో కూర్చొని వ్యక్తి నేర్చుకునేదేమో డిఫరెంట్గా ఉంటుంది, అండ్ బిజినెస్ చేసుకునే దానికి డిఫరెంట్గా ఉంటుంది ఈ అప్రోచ్లో, కమ్యూనికేటివ్ అప్రోచ్లో అనమాట. సో ఇంతటితో అండ్ మన అప్రోచెస్ అనేవి అయిపోయినాయి. 2 స్ట్రక్చర్లో ఓవరాల్ సిచ్యువేషన్ అనేది కమ్యూనికేటివ్ అప్రోచ్ అనే 2 అప్రోచెస్ కూడా అయిపోవడం జరిగింది. యాక్చువల్గా అప్రోచెస్ అనుకుంటే వీళ్ళు ఏంటంటే కొంత ఊహాజనితం, అంటే ఇట్లా ఉంటే వస్తుంది అనుకోవడం, కాకపోతే ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం, వర్కౌట్ అవ్వకపోవడం, అండ్ కొంత రియాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇందులో. అండ్ అందుకనే స్ట్రక్చరల్ ఓవరాల్ సిచ్యువేషన్ అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ కూడా కొన్నాళ్ళు బాగా కొనసాగినవి. అండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో వచ్చిన స్ట్రక్చర్ ఓవరాల్ సిచ్యువేషన్ కానీ తర్వాత అండ్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా చేయాలని వచ్చిన కమ్యూనికేటివ్ అప్రోచ్ కానివ్వండి, ఈ 2 కూడా కొంత నడిచినాయి. అయితే మనకి ఇక్కడితో టాపిక్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. అండ్ మనం చూసుకుంటే జేఎల్ కానీ పాలిటెక్నిక్ లెక్చర్ కానీ డిగ్రీ లెక్చర్ కూడా ఏ అప్రోచెసే ఉన్నాయి. అండ్ ఎస్జిటి వారికి కూడా ఉన్నాయి. మీరు కనుక ఫర్దర్గా పీజీ కనుక అయిపోయి ఉంటే అండ్ మీరు చాలా జాగ్రత్తగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ నేర్చుకోండి. అండ్ మీరు ప్రాక్టీస్ చేయండి, మోడల్ పేపర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉండండి. అండ్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎందుకంటే ఈ అప్రోచెస్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది ఉంటుంది, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా. అండ్ నేను ఇక్కడితో ఈ వీడియో ఆపుతున్నాను, ఎందుకంటే ఇప్పటికే ఒక 35 మినిట్స్ పైన అయిపోయింది. సో ఇంకా కనుక ప్రొసీడ్ చేస్తే మెథడ్స్ టెక్నిక్స్ అయిపోయేటప్పటికి కనీసం దరిదాపులుగా 1.5 hours అవుతుంది. కాబట్టి ఇక్కడితో ఆపుతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మెథడ్స్ అనేవి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మీకు కనుక నేను ఏమైనా మీకు అండ్ మేలు చేస్తున్నాను అనుకుంటే అండ్ మీ శ్రమను కనుక తగ్గిస్తున్నాను అనుకుంటే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత దయచేసి మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి పీడిఎఫ్ కోసం అండ్ ఈమెయిల్లో. అండ్ మీరు రిక్వెస్ట్ చేస్తే కనుక, ఎందుకంటే నాకు మీ ఈమెయిల్ తెలియదు కాబట్టి, అండ్ మీరు ఏదైతే పంపుతారో దానికి నేను ఖచ్చితంగా అండ్
కొద్ది సమయం తీసుకొని నేను వాటిని మీకు పంపిస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ మీకు కనుక బాగా నచ్చితే అండ్ ఈ వీడియోని అండ్ మీ వాట్సాప్ గ్రూపుల్లో అండ్ ఫేస్బుక్ గ్రూపుల్లో అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.